నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అసెంబ్లీ ఫలితాలు ఊహించిన విధంగా దెబ్బకొట్టడంతో లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ. లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించి రంగంలోకి దిగమని ఆదేశించింది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో పాటు సీనియర్ నేతలను కూడా లోక్సభ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలుగా నియమించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలోని హైదరాబాద్, సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ సహా మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాలను దక్కించుకోవడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అర్బన్ ఓటర్లు కమలం పార్టీ వైపు మొగ్గు చూపడంతో పాటు హైదరాబాద్ నగర పరిధిలో ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు బలంగా ఉండడంతో సికింద్రాబాద్తో పాటు హైదరాబాద్, మల్కాజ్గిరి సెగ్మెంట్లలో జెండా పాతాలని బీజేపీ భావిస్తోంది. మరీ ముఖ్యంగా 4 దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ కైవసం చేసుకుంటున్న హైదరాబాద్ స్థానాన్ని 6-100 గెలిచి తీరాలని కమలనాథులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే రాజాసింగ్ను ఇన్ఛార్జిగా నియమించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గోషామహల్, బహదూర్పుర, మలక్పేట్, యాకుత్పుర, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో హిందువుల ఓట్లను పోలరైజ్ చేయాలంటే రాజాసింగ్ లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అయితే మంచిదని అధిష్టానం లెక్కలు వేసినట్టు సమాచారం. చాంద్రాయణగుట్ట, బహదూర్పుర అసెంబ్లీ సెగ్మెంట్లు మినహాయిస్తే మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గడిచిన 3 పర్యాయాలుగా బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తూ వస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలంటే హిందూ ఓట్లను పోలరైజ్ చేయడం మినహా మరో మార్గం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, గతంలో హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు ఉండడం వల్ల బీజేపీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని రాష్ట్ర బీజేపీ నాయకత్వం గుర్తించింది. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ తరపున బరిలో నిలబడిన డాక్టర్ భగవంతరావు 2,35,000 ఓట్లు సాధించారు. పెద్దగా ప్రయత్నం లేకుండా 2,30,000 ఓట్లు దక్కించుకున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ నినాదం ఉండడం కలిసొస్తుందనుకుంటున్నారు కమలనాథులు. అంతేకాకుండా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్, మలక్పేట్, యాకుత్పుర, కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్లలో హిందువుల ఓట్లు చెప్పుకోదగిన స్థాయిలో పోలరైజ్ అయ్యాయి. ఇది కూడా తమకు కలిసొస్తుందని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని 2019లో బీజేపీ కైవసం చేసుకుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానాన్ని ఖచ్చితంగా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ. నిజామాబాద్ అర్బన్ పరిధిలో సుమారు 90,000కు పైగా ముస్లిం ఓట్లున్నాయి. ఇక్కడ మజ్లిస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని ముస్లిం ఓట్లు సాలిడ్గా తమకు పడితే గెలవడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం మజ్లిస్తో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే మజ్లిస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ పరిధిలో సేవా కార్యక్రమాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఉర్దూ కాలేజీలు, పాఠశాలల్లో విద్యార్థులకు అసదుద్దీన్ ఓవైసీ ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ చేయడం ఈ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే జరిగిందనే ప్రచారం విస్తృతంగానే జరుగుతోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఓవైసీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ వైపు నుంచి పోటీ లేకుండా ఉండేందుకు షరతు విధించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్కు 50,000కు తగ్గని స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. మరోవైపు సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు మజ్లిస్ మద్దతుగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లోని నాంపల్లి సెగ్మెంట్లో మజ్లిస్ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. అంబర్పేట్, బంజారాహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మజ్లిస్ పార్టీ ప్రభావం ఉంది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి మజ్లిస్ పార్టీ పోటీ పడింది. ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థి నర్ల మోహన్ రావుకు 1,45,000 ఓట్లు వచ్చాయి. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీని ఓడించే ఉద్దేశంతో బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది మజ్లిస్ పార్టీ. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో 1991, 98, 99, 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
ఇక 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ కుమార్తె కవిత విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థి మాలిక్ మొహమ్మద్ ఖాన్కు 43,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2019లో టీఆర్ఎస్ 9 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కనీసం 4 నుంచి 5 స్థానాల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. 17 లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటీ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ బలంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో మజ్లిస్ మద్దతుతో గెలవాలని చూస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. సరిగ్గా ఈ ప్రాంతాల్లోనే మజ్లిస్ బలంగా ఉండడంతో పాటు ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఇక కరీంనగర్ లోక్సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న బోయినపల్లి వినోద్ కుమార్ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో వినోద్ కుమార్ను గెలిపించాల్సిందేనని గులాబీ బాస్ హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో 300 కాపు సామాజిక వర్గం కన్నా ముస్లింల ఓట్లే ఎక్కువగా ఉంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ బరిలో నిలిచిన బండి సంజయ్ ఓటమికి ప్రధాన కారణం ముస్లిం ఓట్లే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు 69,000 ముస్లిం ఓట్లున్నాయి. 2023 నుంచి కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో మజ్లిస్ పార్టీ కార్యకలాపాలు తీవ్రతరం చేసింది. అసెంబ్లీ పరిధిలోని సుమారు 35 డివిజన్లలో 3,500 మంది క్యాంపెయిన్ ఏజెంట్లను నియమించింది. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కూడా మజ్లిస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. ఆసిఫాబాద్, బోధ్, నిర్మల్, ఆదిలాబాద్, ముదోల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో చెప్పుకోదగిన సంఖ్యలో ముస్లిం ఓటర్లున్నారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు 3,18,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 3,14,000 ఓట్లు వచ్చాయి. 58,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఖానాపూర్లో బీజేపీ సుమారు 52,000 ఓట్లను సాధించి 4వ స్థానంలో నిలిచింది. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 10 స్థానాలను కైవసం చేసుకోవాలనుకున్న కమలం పార్టీకి అసలైన సవాల్ హైదరాబాద్ లోక్సభ సెగ్మెంటే అని చెప్పాలి. అసదుద్దీన్ ఓవైసీని ఓడించి హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటే ఇదే సరైన అవకాశం. ప్రధానంగా రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లగలిగితే హిందూ ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి. రామమందిర అంశాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లతో పాటు తటస్థ హిందూ ఓటర్లను కూడా బీజేపీ తన వైపు మరల్చుకోవచ్చు. ఇక ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ వల్ల పోలరైజేషన్ పాలిటిక్స్ తీవ్రమవుతాయి. మొత్తంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానం అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. బీజేపీ అనుకున్నట్టు మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓడిస్తే తెలంగాణ ఎన్నికల చరిత్రలో కమలం విజయం గుర్తుండిపోయే దాఖలాగా మిగిలిపోతుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.